చూసారా? ఒకసారి చూడండి మరి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28-29 వచనాలు. యేసు మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు పడిపోయేట మీద. జన సమూహములు పడిపోయారు అంటే భూమిని తలకిందులు చేసే మాటలు చెబుతున్నాడు ఆయన. ఏంటండి అన్ని వందల మంది, వేల మంది వచ్చేస్తున్నారంటే ఏంటి? 3 దినాలు 4 దినాలు వేలకు వేల జనము తిండి నిద్రను మర్చిపోయి వారి పనిపాట్లను విడిచిపెట్టి యేసు ఉన్న చోటకి వస్తున్నారంటే అద్భుతాలు చేస్తాడని వచ్చేవాళ్ళు కొందరైతే బోధలు విందామని, అద్భుతాలు చేస్తారని చెప్పి చూసి బాగు చేద్దామని వచ్చేవారు ఉన్నారు, విమర్శించేవారు ఉన్నారు కొందరు. కానీ జ్ఞానం కోసం ఆయన చెప్పే మాటలో మధురం ఉంది. ఎలా ఉందో తెలిసిన భూమిని తలకిందులు చేసేటట్టుగా ఉంది. భూమిని తలకిందులు చేసే జ్ఞానం వినిపిస్తున్నాడు ఆయన. ఆశ్చర్యపడుచుండరి. మన శాస్త్రులు చెప్పలేదే ఇన్ని మాటలు? మన దగ్గర ఉన్న పరిచయులు కానీ మాట్లాడలేదే? మన శాస్త్రోపదేశకులు మనతో మాట్లాడలేదే? ఏ ప్రవక్తలు కూడా చెప్పలేదే? ఇంత చక్కగా చెప్తున్నాడు ఏంటని చెప్పి బోధకులకే బోధకులుగా చెప్తున్నాడు. మరి అంత మంచి మాటలు ఉన్నాయి కనుక చిన్న పిల్లోడు కూడాను 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని 3 రోజులు వెయిటింగ్ అండి. అంటే ఆయన బోధ పిల్లలకు కూడా అర్థమైపోతుందండి. చంటి పిల్లలకు కూడా అర్థమైపోతుందా? అవునండి. ఏమండి మీరు బోధిస్తే కన్ఫ్యూజ్ ఉండదండి. ఎంతసేపు చెప్పినా వినాలనిపిస్తుందండి. చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు అందరికీ కనెక్ట్ అయిపోతుందండి. అన్నప్పుడు ఆ బోధలో ఏముంది? జీవం ఉంది. ఏమండి మా వేరొక బోధలు వినేటప్పుడు ఎప్పుడు అయిపోతుందా, వెళ్ళిపోదామా, ఎప్పుడు ముగించేస్తారా, వెళ్ళిపోదామా అనుకునేవాళ్ళం అండి. మీ దగ్గరికి వచ్చిన 1 గంట అయినా 2 అయినా వెళ్ళబుద్ధి కావట్లేదంటే ఇందులో ఏంటో తెలిసిన దేవుని జ్ఞాన సంబంధమైన మాటలు. 11 అవుతున్నా 12 అవుతున్నా రాత్రి 1 గంట అవుతున్నా ఎన్నో తరగతులు తెల్లవార్లు 4 గంటల వరకు కూర్చొని నేర్చుకున్న సంఘటనలు నా జీవితంలో ఉన్నాయి. వారు నిద్ర వచ్చిన పిల్లలతో పాటు ఉండిపోయేవారు. ఏంటంటే ఆయన మాటల్లో, ఆయన గ్రంథంలో ఉన్న మాటలు వివరించి చెప్పగల స్తోమత ఆ పరిశుద్ధ ఆత్మశక్తి ఉన్నప్పుడు ఎవ్వరు కదలరండి. యెహోవా ఉత్తముడు, ఉత్తమమైన దాన్ని ఉపదేశించాడు. ఉత్తముడని మీరు రుచి చూసుకుంటే మీరు ఎన్నడూ విడిచిపెట్టడు. రుచి చూసి, అందుకనే రుచి చూసి తెలుసుకోండి. అందుకని మేము పిలుస్తామండి, ఒక్క మీటింగ్కి రామ్మా, ఒక్క సెమినార్కి రామ్మా, ఒక్క మీటింగ్కి రా చాలు. మాటి మాటికి నేను పిలవం. వచ్చిన వాళ్ళు కూర్చొని చక్కగా ఆ వ్యక్తి చెప్పే 3 పాఠాల్లో 2 పాఠాల్లో వింటే దాంతో వెంటనే ఆగరండి వాళ్ళు. పలాసలో మొట్టమొదటిసారిగా వాక్యం అందించమని ఒక సంఘం వారు పిలిచారు నన్ను. 2 రోజులు మీటింగులు ఏర్పాటు చేశాము. అంతకు ముందు ఒక సండే వెళ్ళి మాట్లాడాను. అయ్యా మేము ఎన్నడూ వినలేదయ్యా, ఆకలి లేదు మాకు, అసలు మేము ఇక్కడ లేము. చెబుతుంటే ఆ వాక్యం వింటుంటే మాకు నిజంగా ఇన్ని విషయాలు బైబిల్లో దేవుడు చెప్తే ఏమీ తెలియకుండా ఉందా మా జీవితం? మేమేమీ నేర్చుకోలేదా ఉందా? మీరు రావాలి, అనేకమైన సందర్భాలు చెప్పాలి. వాళ్ళు తలకిందులైపోయిందంటే వాళ్ళ ఆలోచనలు. వారి బోధకుడు చెప్పే మాటలు అంతంత మాత్రాన ఉన్నాయి. ఏదో అవసరాల కొరకు, ఏదో
కాలక్షేపం చేస్తూ పప్పం గడుకునే మాటలు చెప్పాడు. అసలు బాప్తిసం అంటే ఏమిటి, నిత్య జీవం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, మనిషి జన్మ అంటే ఏంటి, బ్రతుకంటే ఏంటి, ఈ జీవితం తర్వాత మరొక జీవితం విలువ ఏంటి, ప్రార్థన ఏంటి, ప్రసంగం ఏంటి, వాక్యం ఏంటి, ప్రభువు ఏంటి అని చెప్పేసరికి వారు ఈ రోజు వరకు నేటికి 4-5 సంవత్సరాలు అవుతుంది వారు విడిచిపెట్టక ప్రతి సెమినార్స్కి వస్తారండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారండి. మన సెమినార్స్కి ఎక్కడెక్కడి నుంచో, మరి బత్తిల నుంచి, పర్లాకం నుంచి, మరి పాతపట్నం నుంచి, కొరసవాడ నుంచి, కొత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, ఆమదాలవలస నుంచి, తిలారు నుంచి, సాగిపల్లి కొత్తూరు నుంచి, మరి ఇటువైపు మందస నుంచి, పలాస నుంచి, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లో ఏదో గిరిజన ప్రాంతాలు ఉన్నాయో వారన్నింటి దగ్గర నుంచి, నోపాడ నుంచి, జవరం నుంచి, భీంపురం, టెంబూరు, మరి ఇలా చూస్తే ఎన్నో ప్రాంతాల వాళ్ళు ఈరోజు ఇక్కడికి వాళ్ళు రాగలుగుతున్నారంటే మనం ఏం బోధించామో తెలిసిన, వాస్తవమైన జీవమును సంపాదించుకున్నట్టుకు కావలసినటువంటి బోధ, సత్యాన్ని, బైబిల్లో వాటి వచనాలకు ఉన్న అర్థాన్ని బోధించేసి ఆశ్చర్యం. అంతవరకు వినలేదండి వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు వినలేదు. జనసమూహము వింటున్న మాటలకు ఆశ్చర్యం. ఇదా తండ్రి చిత్తము, ఇదా తండ్రి ఉద్దేశము, ఇదా తండ్రి మన మీద ఉన్న ప్రేమ, ఇదా తండ్రికి మన మీద ఉన్న సంకల్పం, ఇదా అసలు దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క రూపం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన సాక్షాత్తుగా చూపించేసరికి ఆశ్చర్యపోయి బయలుపరిచాడు. దేవుని మాట, దేవుని మనస్సును బయలుపరిచేటండి. దాని తలకిందులైపోయి అంటే అలా ఆలోచనలు. ఈరోజు ఎన్నో సంఘాలు తలకిందులైపోతున్నారు. ఇటువంటి మాట వినలేదు, ఎక్కడ దొరుకుతుందని వాక్యం కోసం ప్రయాసపడ్డాం అన్నవారు ఉన్నారు. మాకు అదృష్టం అండి ప్రాంతంలో వాక్యం దొరకటం. ఒక రవి, ఒక అనిల్, ఒక దిలీప్, ఇలా ఎంతోమంది యవనస్తులు, ఒక సూర్య, ఈ వాక్యము కలిగి ఉన్న వీరు, నేర్చుకున్న మీరు కూడా సమాజాన్ని ఆలోచింపజేస్తున్నారా, తలకిందులు చేస్తున్నారంటే లేదు. మీరు వినివారు మాత్రమై ఉండకని దేవుడు చెబుతున్నా వినివారు మాత్రముగా ఉండిపోతుంటే అది మీ తలాంతులు మీరు పాడు చేస్తున్నట్టు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు రెట్టింపు చేసుకోవాలి. ఒకడు సువార్త చెప్పడానికి ప్రారంభించావంటే కాదు అనకూడదట, మారిపోవాలి. ఎలా చెప్పాలి? కాదు, ఇంకొక ఆప్షన్ ఉండకూడదు. అలాగే అంటారులే, ఎన్నడు ఎప్పుడు చెప్పని విధముగా దేవుడు చెప్పినట్టుగా చెబితే వాడు తప్పనిసరిగా మారతారండి. వాక్యానికి విధేయులే ఉండే విధంగా నువ్వు చెప్పగలిగితే చాలా చక్కగా వింటారండి. అధికారము గలవాళ్ళ వల్ల బోధించారు చూసారా. యేసు ప్రసంగాల్లో ఆశ్చర్యం, యేసు ప్రసంగాల్లో ఆలోచింపజేశాయి. యేసు ప్రసంగాలు అప్పటికున్న ఆలోచనలు తలకిందులు చేసే చూడండి. అందుకని అప్పటి నుంచి యేసుక్రీస్తు ఏం చేశాడు? భూమిని తలకిందులు చేస్తూ ఉన్నాడండి. భూమిని తలకిందులు చేసింది ఫస్ట్ వీళ్ళు వచ్చారు, కానీ తలకిందులు చేసింది ఎవరు తెలిసిన? యేసుక్రీస్తు. వాళ్ళకి అర్థం కాలేదు. నువ్వు రాజువా? అవును. నువ్వు దేవుని కుమారుడా? అవును. నువ్వు దేవదోషం చేస్తున్నావా? సత్యమే చెప్పితిని, మీరు నమ్మరు. నేను నిజమే పలికితిని, మీరు నమ్మరు. నేనేం చేయను? నేను చెప్తున్నవన్నీ నిజమే, బట్ మీరు నమ్మరు, విశ్వసించరు. ఒకసారి చూడండి అన్నమాట. యోహాను సువార్త ప్రజలు వదిలిపెట్టి ఉండలేకపోయారండి. ఎక్కడికి వెళ్తే అక్కడ కావాలి. జనాలు గుంపులు
వచ్చేస్తున్నారండి. ఆయన ప్రసంగాల కోసం కూర్చుండేవారండి. 7వ అధ్యాయము 45వ అధ్యాయము 7వ అధ్యాయము 45వ వచనం 46వ వచనం. ఆ బంట్రోతులు, ప్రధాన యాజకులు, పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు వారు ఆయన్ను తీసుకుని రాలేదని అడుగుగా బంట్రోతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదని పట్టుకొని రండిరా అని పంపించాడు. ఎవరిని? బంట్రోతుల్ని. ఎక్కడికి? ఆ బోధకుడు ఉంటాడు, మీటింగ్లు పెట్టేస్తున్నాడు, జనాలు తెగ పోగైపోతున్నారు, రేపు ఉదయం మన ప్రభుత్వాలు కూలిపోయినట్టు ఉన్నాయి, చాలా ఫాలోయింగ్ పెరిగిపోతుంది యేసుక్రీస్తు వారికి, ముందు తీసుకొని వచ్చేయండి ఆయన చెప్తాను, లోపేసేద్దాం అనుకున్నారు. ఎల్లగానే వారితో ఏం మాట్లాడాడో తెలియదు కానీ వాళ్ళు అన్నారట, ఏరయ్యా తీసుకురాలేదు మీరు అంటే, అయ్యయ్యా తీసుకురావడానికి చేతులు రాలేదు. అసలు బంట్రోతులు అంటే సిపాయిలండి. ఏమండి? సిపాయిలు. మనమేం స్టైల్గా పెట్టుకున్నాం, మన పేరు పోలీసులు అన్నాం. అప్పుడేంటి? సిపాయిలు, బంట్రోతులు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. వాడిని బంధించండి, ఉరి తీసేయండి, వాడిని వేయించండి, సింహాల బోన్లో పడేయండి, వేడి నూనెలో పడేయండి. ఎవరు చేస్తారు అది? రక్షణ శాఖకు సంబంధించిన సిపాయిలు. వాళ్ళు చలికి చాలా కఠినంగా ఉంటారు. అసలు చూసారు ఈ మధ్య లాక్డౌన్లు ఎలా కొడుతున్నారు? పడాలి 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 కొడుతుంటే కొట్టిన దెబ్బలకి ఎవడు బయటకు వెళ్ళాలనిపించట్లేదు. బయటికి వెళ్ళాలంటే భయం. ఒకవేళ తప్పనిసరి బయటికి వెళ్ళాలంటే 2 ప్లేట్లు పెట్టుకుంటాడు ఆయన సీట్ అనక. చాలా కఠినంగా మాట్లాడతారు, కఠినంగా ఉంటారు. ఆ కఠినమైన వారు కూడాను యేసు మాటలకు ఏమైపోయారట? సాహో అన్నారంట, ఫిదా అయిపోయారంట, లోబడిపోయారు, తలకిందులు అయిపోయింది వాళ్ళ జాబు. వాళ్ళు చెప్పిన అధికారుల మాట కూడాను ఏం చేశాడు? పట్టుకోకుండా తిరిగి వచ్చినప్పుడు, ఏరయ్యా పట్టుకొని రమ్మంటే ఆయన మాట్లాడుతున్న మాట, ఏం మాట్లాడితే నాలుగు తగిలిసి బెడపెట్టుకొని తీసుకునంటే తీసుకురావడానికి కూడా వీలు లేనంతగా మాట్లాడాడమ్మో. అంటే మాటకు అంత పవర్ ఉందా? అవును. నీ మాటకు కాదు, దేవుని మాటకు ఆ శక్తి. నీకు ఎవడైనా గౌరవం ఇవ్వాలన్నా నువ్వు చెప్పిన జ్ఞానంతో మనకి దేవుని మాట చెప్పు, వెంటనే దండం పెడతాడు. కరెక్ట్గా చెప్పారండి, వాస్తవం అండి. ఇది ఎవరికి తెలియదు కానండి, ఇది వాస్తవం అంటుంటారు. ఒక్కసారి బంట్రోతులు యేసు మాట వినగానే ఏమైపోయి తెలిసిన, మేమేమైపోయినా పర్వాలేదు నాయన, ఆయన తీసుకొని రాలేదు సరికదా. ఏమంటున్నారు? మనుష్యుడు మాట్లాడినట్టు, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదని అంత ధైర్యంగా చెబుతున్నారంటే, ఆయన తీసుకొద్దామన్నటువంటి వెళ్ళిన వారి ఆలోచనలు యేసుక్రీస్తు ఎలా మార్చారు చూడండి. తలకిందులైపోయాయండి. బంధించడానికి తీసుకురానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమైపోయారు? బాబు ఆయన మాటలు ఎప్పుడు వినలేదు బాబు, అంత మార్చేసాయి. కఠినమైన హృదయముతో ఉన్న వారిని సైతము, బంట్రోళ్ళు సైతం ఆయన మాట్లాడే మాటలు మార్చి అంటే తలకిందులు అయిపోయిందండి ఆలోచన. అయ్యో తీసుకెళ్ళకపోతే మా ఉద్యోగాలు పోతే కానీ మాటలో పవర్ ఉంది, ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాటలో జ్ఞానం ఉంది, వాస్తవం మాట్లాడాడు. ఉద్యోగం పోయింది అంటే ఉద్యోగాలు సైతం విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయారంట సైనికులు, ఆ బంట్రోతులు. 47వ వచనం 46వ వచనం. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతే. ఆ మాటలకి ఎంతోమంది పడిపోతారు, మేము వింటున్నాం. ఎక్కడ చూసినా యేసు మాటలు సూపర్ అండి. ఆయన ప్రసంగాలంటే టాప్ అండి, ఆయన వర్తమానాలంటే సూపర్ అండి బాబోయ్.
ఒరే బాబు, ఆ మాటలు విని మీరు పడిపోయారా? మీరు పడిపోయారా? అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా. అధికారుల్లో కానీ పరిసయ్యులలో కానీ అధికారులు కానీ పరిసయ్యులు కానీ ఎవడైనాను ఆయనలో విశ్వాసం ఉంచుతారా ఆ మాటలకి? అయితే ధర్మశాస్త్రం ఎరగని జనసమూహం గనక వీళ్ళు వింటున్నారు. వీళ్ళకి తెలియదు. వీళ్ళకి చూసారా, యేసు మాటలు జీవితాన్ని, 2 మాటలు ఎక్కువ మాట్లాడాడు. వెళ్ళిపోతున్నాడు ఎరుకో పట్టణంలోకి. ఎవరు ఎంటర్ అయిపోయారు? జక్కయ్య గారు ఎంటర్ అయిపోయారు. అంతేనా? అంతవరకు జక్కయ్య పరిస్థితి ఏంటి? పొట్టి జక్కయ్య పరిస్థితి ఏంటి? సొమ్ములు కలెక్షన్స్ చేస్తున్నాడు. సుంకం డబల్ 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 వేసుకెళ్ళిపోతున్నాడు. అధికారం ఉంది కదా, వేసేస్తున్నాడు. ఇప్పుడు కూడా చూడండి, మార్కెట్లో పావలా వస్తువు 2 రూపాయలు అమ్ముతారండి. 2 రూపాయల వస్తువు 10 రూపాయలు అమ్ముతారు. ఆడిష్టమే. చేప లేదు అసలు మాట్లాడడం. 1000 రూపాయలు ఇచ్చి, 1000 రూపాయలు అంటే ఏంటి కాదు, మళ్ళీ పీట మీద కూర్చుంటుంది, కుల్లికాలో పక్కన కూర్చుంటుంది. చిన్న తట్ట ఉంటుంది. తట్ట కూడా కాస్ట్ ఉంటుంది. కనీసం 100 రూపాయలు విలువ చేడుతుంది తట్ట. దాని అందులో ఉన్న చేపలను ఏం చెప్తుందండి, ఒక సవడ పట్టుకుంటుంది, ఒక చేప పెట్టుకుంటుంది. ఎంత మీ చేప అంటే 1000 రూపాయలు ఇచ్చి నువ్వెంతకు తీసుకున్నావు అంటే మొత్తం కలిపి అది 1000 రూపాయలు. బుట్టంతా 1000 రూపాయలు. దాని ఒక్క చేప అని చెప్తుంది 1000 రూపాయల. 300 అడుగుతాడు. సడన్గా గుండె అయిపోయినట్టు ఎవడైనా. 300కు రాదయ్యా. మళ్ళీ పిలుస్తుంది. ఒక 50 అయ్యు, 100 అయ్యు, 5 ఇచ్చి అంటది. చూసారా ఎంత మాయ. అటువంటి వ్యాపారం చేసిన వ్యక్తి ఎవరు? మన జక్కయ్య. యేసును చూడగోరాడు. మేడి చెట్టు ఎక్కాడు, చూస్తా ఉన్నాడు. వెంటనే యేసు తావునొచ్చాడు, గమనించాడు. ఈయన ఉన్నాడు ఇక్కడ. యేసు తెలీదా ఎవడు చెట్టు ఎక్కుతున్నాడో, ఎవడు తిట్టుకుంటున్నాడో, ఎవడు పొగుడుతున్నాడో, ఎవడు దేనికోసం వచ్చాడు, స్వస్థత కోసం వచ్చినవాడు ఎవడో, బాధ వినడానికి వచ్చినవాడు ఎవడో, వీళ్ళకి తెలియదు. కానీ యేసుక్రీస్తుకు, మనుషులకు తెలియదు కానీ యేసుక్రీస్తుకు సమస్తము తెలుసు. వారి మనసులో విమర్శిస్తుంటే మూలుగుతుంటేనే, మీరెందుకు విమర్శిస్తున్నారు, మూలుగుతున్నారు, వ్యసన పడుతున్నారు అంటాడు. వెంటనే జక్కయ్య దగ్గర, నీ ఇంటిలో నేను ఉండవలసి వచ్చి ఉన్నది. అది ముందుగా దేవుడు ఏర్పాటు చేసి లేఖనాల్లో నా జీవితంలో స్థిరపరిచాడు. అందుకే నీ ఇంటికి ఉండవలసి, నీ ఇంటిని నేను భోజనం చేయవలసి ఉన్నది. రాసిపెట్టి ఉంది, నా గ్రంథంలో రాసిపెట్టి ఉంది. నీ ఇంటికి వచ్చాను, భోజనం చేస్తాను అనగా, నా ఇంటికి ప్రభువా భోజనం చేస్తావా? ఇంత మంచి మాటలు చెప్తున్నావని విన్నాను. ఇన్ని వేల మందిని, లక్షల మంది నీవు చుట్టూ పోగై ఉంటే వాళ్ళందరినీ విడిచిపెట్టి నా ఎత్తుకు వస్తానని చెప్పి నేను ఎంత ధన్యుడని ఆ ఒక్క మాటకి మారిపోయాడండి. మారిపోయి ఏమన్నాడు? ఎవరి దగ్గరైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 వంతులు. అంటే యేసు మాటలో అది జీవితం ఏమైపోయిందండి? 4 వంతులు తీసుకొని లంచపు కొంటుగా ఉన్నటువంటి వాడు ఇచ్చేస్తానంటున్నాడంటే తలకిందులైపోయిందండి. మన జీవితాలు కూడా తలకిందులైపోవాలి. మన బ్రతుకులు తలకిందులైపోవాలి. మన ఆలోచనలు తలకిందులైపోవాలి. ఒకప్పుడు తలకిందులు చేసేసింది అపవాది. మళ్ళీ మనం యథాస్థాయికి వచ్చేయాలంటే అది దేవుని మాటల వల్ల, దేవుని జ్ఞానం వల్ల, దేవుని యొక్క శక్తి వల్ల, అది వాక్యం వల్ల. చదవండి మాట. మత్తయి సువార్త. ఇలాంటి వాళ్ళు
చరచరాస్తులు అమ్మి వేసు పాదాల దగ్గర పెట్టేశారంటే, ప్రాణాలు ఇచ్చేశారంటే, ఎంతోమంది శిష్యులు దమస్కులో పౌలుకి కనిపించిన వెంటనే సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని క్రూరాతి క్రూరంగా హింసిస్తున్నటువంటి సౌలు దేవుని మాట, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, ప్రభువా నువ్వెవడవి, నీవు హింసించుచున్న క్రీస్తునయ్యా, నేను నిన్ను హింసించానా, ఎక్కడయ్యా, సంఘాన్ని హింసిస్తున్నావు, సంఘాన్ని హింసిస్తుంటే నీకు నొప్పేటయ్యా, సంఘం అంటే నన్ను ధరించుకున్నారయ్యా, నా కాలికి కొడితే నాకు తగులుతుంది దెబ్బ, అంటే నేను కొట్టింది ఆళ్ళకు కాదా నీకా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నిన్ను కొట్టానా, అవును, నిన్ను హింసించానా, అవును, కలించిపోతాయి, ఇది కదిలిపోయాడండి, చలించిపోయాడండి బాబు, గుండె బరువైపోయింది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారంటే, క్రీస్తు ధరించుకుంటే, క్రీస్తు ధరించుకున్న వారి మీద పౌలు ఎగబడుతుంటే, కొడుతుంటే, ఎవరిని కొడుతున్నా, నీవు నన్ను, సౌలా సౌలా నీవేళ నన్ను, నేనెప్పుడు కొట్టాను, యూదులు కదా నిన్ను కొట్టారు, నీ సిరివేసినప్పుడు నేను లేను కదా, నేను చూడలేదు కదా, నేను దగ్గర లేను కదా, నేను అక్కడికి రాలేదు కదా, ఆ స్పాట్ ఏంటో నాకు తెలియదు కదా, నేను ఎప్పుడు కొట్టాను, ఇగో వేరొక బోధన తీసుకొచ్చి యెరూషలేములో దొరబడి అనేకులు ఇళ్లలో చేరి వాళ్ళని పాడు చేస్తుంటే, ధర్మశాస్త్రాన్ని పాడు చేస్తున్న ఉద్దేశంతో నేను వారిని కొట్టాను, నిన్నెప్పుడు కొట్టానంటే, నాయన వాళ్ళు నా రక్తంలో కడిగిన వారు, కడగబడిన వారు, నన్ను ధరించుకున్నవారు, ఇప్పుడు వాళ్ళ శరీరాలు వాళ్ళవి కాదు, ఎవరిదో తెలిసినా ఆ శరీరాలు నావి, నేను, వాళ్ళు నన్ను ధరించుకున్నారు, నన్ను ధరించుకున్నారు, నువ్వు ఎవరి మీద కొడుతున్నావు, ధరించుకున్న నన్ను కొడుతున్నావు, కనుక నొప్పి ఎవరికి, నాకు. ప్రభా ఒక మాటే, మారిపోయాడు, మరి ఇంకెప్పుడు అలా చేయను ప్రభా, ఇదిగో ఎంతమందిని హింసించానో అంతకు అన్ని రెట్లు నీ పనులు నేను దెబ్బతింటానన్నాడండి. అదండి తలకిందులైపోయిందండి పౌలు ఆలోచనలు, సౌలు ఆలోచనలు తలకిందులైపోయాయి, మారిపోయాయి. ఏమంటున్నాడు తెలుసా, ఇక నేను చావైతే లాభము, బ్రతికితే నువ్వే. కొట్టిన హింసిస్తున్న పౌలు చివరికి దెబ్బ తింటున్నాడండి, చావు దెబ్బలు తింటున్నాడు, రక్తాలు వచ్చినట్టు కొడుతున్నారు, రాళ్లతో కొట్టి పాలెం వెలుపులకి తీడ్చేశారు, బయటికి ఊరి వెలుపులకి లాగేశారు, కనూపిరి వరకు కొట్టారు, ఎన్నిసార్లు కొట్టారు, కొడాలతో చీల్చేశారు, తండ్రి కొడాలతో చీల్చి కొట్టేశారండి ఆయన్ని. జక్కయ్య ఒక్క విషయములో మారిపోయి 4 గంటలు ఇస్తామన్నాడు, తలకిందులైపోయిన ఆలోచనలు, యేసు మాటల్లో పవరు. పౌలు అదే పరిస్థితి, ప్రాణాలు ఇవ్వకుండా ఊరుకోలేదండి, ప్రాణాలు ఇచ్చేశారు. ప్రధాన యాజకులు పరిసయ్యులు మహాసభకు సమకూర్చి, మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయన ఎలాగూ చూచుచూ ఊరుకుని ఎడల అందరము ఆయన యందు విశ్వాసం ఉంచేదము. అమ్మో, ఇలా ఉంచేస్తే మనం కూడా వెళ్ళిపోతాం. యేసు ఎందుకు చంపారంట, మహాజ్ఞాన సంగతులు బోధిస్తుంటే అలా చేసేస్తే మనందరం జ్ఞానం నేర్చుకుంటామని, అసలైన జ్ఞానం చెప్తున్న వాడిని చంపేద్దాం చూసారా, అసలైన జ్ఞానం చెప్పేవాడిని చంపేద్దాం, మరి ఎవరు విడుదల చేసుకుందాం ఆ దినాన్ని, దోపిడి దొంగ మనల్ని దోచుకొని అవసరమైతే ఇంట్లో దొరబడి ఎందుకు తీస్తున్నామంటే కత్తితో పొడిచేటువంటి దుర్మార్గుని విడుదల చేసుకున్నాడు, ఎవరిని, బరబ్బాని విడుదల చేసుకున్నారు అండి. ఇటువంటి విధంగా బోధిస్తున్నారు బోధకులు. ఈ రోజున్న బోధన తలకిందులు చేసే బోధ, అవసరాల కొరకైన బోధ. ఆలోచించండి, ఆయన చేస్తున్న సూచక్రియలు, ఆయన చెబుతున్న మాటలు, సభలు చూస్తుంటే
అలా మనం చూస్తూ ఊరుకుంటే మనము కూడా కొంతకాలానికి విశ్వసించేస్తామేమో. కనుక ఈయన్ని చంపేద్దాం ఈయన్ని. అప్పటికే సమాజం కొంతవరకు తలకిందులైపోయింది, మార్చేశాడు. ఇంకా ఉన్న మనము కూడా మారిపోతాం. కనుక యేసు వద్దు. అందరూ ఆశ్చర్యపడుతూ సంతోషిస్తూ మారు మనసు పొందుకొని వారి జీవితాల్లో గొప్ప వెలుగుకరంగా జీవిస్తుంటే వెలుగుకరమైన జీవితం వద్దంటుంది అపవాది. మీరు చీకట్లో అపవాది సంబంధులుగా నా బిడ్డలుగా ఉండి చనిపోండి, నిత్య నరకానికి వెళ్ళండి అంటాం తప్ప నిత్య జీవపు మాటలు గలవాడమని మేము ఎరుగుదాం అయ్యా. మేము ఎక్కడికి వెళ్తాం అన్న పేతురన్న మాటలకి, నిత్య జీవపు మాటలు గలవాడము నీవు. నీ మాటల్లో శక్తి, మనిషి హృదయాలను మార్చేటువంటి పవర్, జీవితాలను మార్చేసే శక్తి, బ్రతుకులను బ్రతుకులను తలకిందులు చేసేసింది. అందుకని భూమిని తలకిందులు చేయవారు వచ్చేసారు. బాబో వీటితో మాట్లాడలేము. మార్క్స్ వార్త. అందుకని చంపేద్దామని ఆలోచించారండి. ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు. మార్క్స్ వార్త 11:18 శాస్త్రులు ప్రధాన యాజకులు ఆ మాట విని జనసమూహంతో ఆయన బోధకు బహు ఆశ్చర్యపట్టు చూచి ఆయనకు భయపడి ఈ నేలాగు సంహరిద్దుమని ఆయనకి సమయము చూచుండిరి. మహాజ్ఞానం దొరికిందని నేర్చుకోవాల్సింది పోయి ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారు? ఎలా చంపేద్దాం, ఎలా చంపేద్దాం ఏంటి, ఈయన్ని ఎలా చంపుదామని ప్లాన్స్ వేస్తున్నారట. నీ జీవితాన్ని, నీ బ్రతుకుల్ని మార్చి పరలోకానికి తీసుకెళ్దామని వచ్చిన రక్షకుణ్ణి ఆయన మాటలు వినలేక వాక్యాన్ని బంధించేద్దాం అని అపవాది కుయుక్తి ఎంతో ఉంది. సిలువేసేస్తే చచ్చిపోతాడు, ఇక వాక్యం బోధించడు అని శాస్త్రులు పరిచయుల్లో దూరి సిలువేసేటట్టుగా చేస్తుంది. కానీ సిలువ వేస్తే ఆయన వచ్చిన పని కంప్లీట్ అవుతున్న సంగతి మరి అపవాదికి తెలుసో తెలియదో, బోధ మాత్రం ఎన్నో కూడా చేద్దామని చూశాడు. రక్షణ పొందేనేమో కానీ బోధ వెళ్ళకూడదు. బోధకి వెళ్ళిపోతే నిత్య జీవనకు వెళ్ళిపోతారు. నువ్వు బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన వాక్యం అనే సబ్జెక్ట్ నీలో లేకపోతే నువ్వు పరలోకానికి చేరవు. దేవుని నీతిని తెలుసుకోవాలి, ఆ రాజ్యాన్ని వెతకాలి. ఒకసారి చూడండి, ఆయన ఆలోచనలు తలకిందులు చేసేస్తున్నాడు. తర్వాత బోధ శిష్యులకి అప్పచెప్పాడండి. శిష్యులకి అప్పచెప్పిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఆనాడు పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ప్రజలు ఎలా తలకిందులు అయిపోయారు చూడండి. సిలువ వేసిన తర్వాత, యేసును సిలువ వేసిన తర్వాత వాక్యాన్ని బంధించేసాను అనుకుంది అపవాది. ఇంక లేడు యేసుక్రీస్తు. 3వ దినాన్ని లేచాడు, వెళ్ళిపోయాడు, ఏవో బోధించాడు, వెళ్ళిపోయాడు. ఇంకెవరు లేరు అనుకున్నారేమో. పెంతెకొస్తేన పండుగ దినం వచ్చేసిందా, 2వ అధ్యాయం 41. కాబట్టి పేతురు చెబుతున్న వాక్యం, యేసుక్రీస్తు దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో పేతురు, ఏదైతే చూశాడో, ఏదైతే విన్నాడో, ఏదైతే కన్నాడో వాటిని ఉపదేశించడం మొదలెట్టాడు పేతురు. ఉపదేశిస్తున్నప్పుడట పెంతెకొస్తేన పండుగ దినమున, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడికి? మహాజ్ఞానములోకి చేర్చబడ్డారు. యేసు క్రీస్తుని ధరించుకుంటూ క్రీస్తు వారిగా, క్రీస్తు శిష్యులుగా, ఆయన విప్లవాన్ని ఆరిపోకుండా వెలిగించే జ్యోతులుగా, పరిచారకులుగా, ఉపదేశకులుగా తయారగుటకు ఆదిమ సంఘంలో ఎంటర్ అయిపోయారండి. యేసునైతే అంగీకరించకుండా తృణీకరించారు. ఎవరైతే యేసును అంగీకరించకుండా తృణీకరించారో వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు యేసు నామములో బాప్తిసం పొందారు. అపోస్తల కార్యములు
నాలుగు అధ్యాయం 4వ వచనం. వాక్యం వినిన వారిలో అనేక మంది, వాక్యం విని వారిలో అనేకులు నమ్మేశారట. శృంగారం అని పేతురు యోహాను శృంగారం అని దేవాలయం యొద్ద ఉండి ఎవరిని బాగు చేశారు? పుట్టికుంటి వాడిని బాగు చేశారు. యేసునామను స్వస్థపరిచారు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు. అప్పుడు పేతురు యోహానులు ఎవరు చేశారో చెప్తున్నారు. ఆ ప్రసంగం వినట అనేకులు, ఎంతమంది? ఇంచుమించు 5,000 మంది ఉన్నారు అక్కడ. పురుషుల సంఖ్య 5,000 మంది మారిపోయారు. అనేకులు మారిపోయారు. అంటే మళ్ళీ అపోస్తులు ఎవరు? ముందు యేసుక్రీస్తు తలకిందులు చేసేసాడు వాక్యం తీసుకొచ్చి. యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్న శిష్యులు తలకిందులు చేసేసాడు. మొట్టమొదటి తలకిందులు చేసింది ఎవరు? పేతురు. తర్వాత పౌలు గారు తలకిందులు చేసేసాడు. చూసారా? ఎన్నో ఇబ్బందులు, ఎన్నో హింసలు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో శిష్యులకు ఎదురైనా సరే ఏ బెదిరింపుకు లొంగలేదండి. యేసు మాటలో ఉన్న శక్తి చూడండి. ప్రాణం వద్ద పోనీయండి, ఆకలా పర్లేదు, కొడదెబ్బలా పర్లేదు, పిడిగుద్దులా పర్లేదు, నిందలా పర్లేదు, దేనికి భయపడలే. చూడండి, విస్తృతంగా వాక్యాన్ని ప్రకటించారు. భూమిని తలకిందులు చేశారండి. స్టెఫను గారు వాక్యం ప్రకటిస్తే ఏం చేశారు? వాళ్ళు ఓర్వలేక యేసుని ఎలా చంపారో అలాగే ఈయన కూడా చంపడానికి ప్లాన్ చేసి చంపేశారు. యెరూషలేములో గొప్ప హింస ఎవరి వల్ల? పౌలు వల్ల. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1-4. ఎనిమిదో అధ్యాయం 1-4. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని చెదిరిపోయారండి. యోదయకి వెళ్ళిపోయారు కొందరు, సమరయ దేశానికి వెళ్ళిపోయారు కొందరు. ప్రాణాలు కాపాడుకుందాం, ఈ పౌలు కూడా సౌలుగా ఉన్నాడు, సౌలు తెరమేస్తున్నాడు, చంపేస్తున్నాడని. అంత కఠినంగా ఉన్న సౌలుని దర్శనంతో మాట్లాడేసరికి ఒకే ఒక మాట, నేనేం చేశాను నీకు పౌలు? సౌలు, సంఘం ఏం చేసింది నీకు? అది రావలసిన సంఘం, జీవము గల దేవుని సంఘం, పరలోకానికి వెళ్ళే సంఘం. నువ్వు ఇల్లు కావాలంటే ఎందుకు చేస్తున్నావు అనగానే, అమ్మో, అప్పుడు రాలే పొరల వంటివి పౌలుకి. మారాడు. ఇప్పుడు చదవండి, అపోస్తల కార్యగ్రంథం మారి ఎంటర్ అవుతున్నాడికి అపోస్తల గురించి, పౌలు గురించి ఏమంటున్నారు చూడండి. 17 శిష్యుల గురించి మాట్లాడుతున్న మాట. 17వ అధ్యాయం ముందు నుంచి చదువమ్మా. 6 నుంచి కాదు, 5 నుండి కానీ 4 నుండి కానీ. అపోస్తల కార్యగ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం చదువు. 15వ వచనం. పదిహేడు 6.
అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరుల పట్టణం అధికారులు ఎదుగు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. సరే, ఎక్కడికైనా వెళ్తారు, వీళ్ళు మాట్లాడితే మారిపోతాయి సమాజం. మనం మాట్లాడితే, క్రైస్తవుడిగా మనం మాట్లాడితే బ్రతుకులు మారేటట్టు ఉండాలి. అలా ఉన్నాయి ఆ సంఘాల్లో. మీరు అలా మాట్లాడకూడదండి, మీరు అలా మాట్లాడితే మీ దగ్గరికి రాము, మీ వాక్యం వినం అంటున్నారు. గద్దించి మాట్లాడకూడదు, బుద్ధి చెప్పి మాట్లాడకూడదు. అలాంటివి అయితే మేము మమ్మల్ని తిట్టేశారండి బాబు, మమ్మల్ని అనేసారు బాబు. మీరు క్రైస్తవుల, శాస్త్రుల, పరిచయులా మీరు? యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు ఎలా తయారయ్యారట? భూమిని తలకిందులు చేసేవారుగా తయారైపోయాడు. ఒక్కడ మాత్రం ఇస్కరియోతు యోధా 30 వెండి నాణ్యాలకు ఆశపడి యేసుక్రీస్తుని అప్పగించాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనసు పొందలేకపోయి ఉరి పెట్టుకున్నాడు. 12 మంది శిష్యుల్లో ఉండి భూమిని తలకిందులు చేయవలసిన వాడు ఎలా చచ్చిపోయాడట? అపోస్తల కార్యములు ఎలా చచ్చిపోయాడు? 1వ అధ్యాయం 17-18 చూడండి. తలకిందులు చేయవలసినటువంటి ఇస్కరియోతు యోధా, అతడు మనలో ఒకరిగా ఎంచబడిన వాడై పరిచర్యలో పాలు పొందవలసి ఉంది. యోధా ద్రోహం వలన పాపం, తలకిందులు చేయవలసిన వాడు ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఆ 30 వెండి నాణ్యాలనిచ్చి ఒక పొలం కొన్నాడు. తలకిందులు చేయవలసిన ఎలా పడిపోయాడట? సాతాను చేతిలో తలకిందులుగా పడి నడిమికి బద్దలైపోయాడు. అపవాది ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. రేగులన్నీ బయటకు వచ్చేసాయి. సెంటర్కి తెగిపోయింది వెన్నుపూస. తలకిందులు చేయవలసి ఎలా పడ్డాడట? తలకిందులు పడిపోయి చచ్చిపోయాడు. దేవుడు నిన్ను తలకిందులు చెయ్యాలి, ఆయన మాటల చేత సమాజాన్ని తలకిందులు చేయాలని పుట్టిస్తే నువ్వు డబ్బులు కక్కుర్తి పడిపోయి ఎలాగైపోయావు? సరే, ఈరోజు బోధకులు ఎంతోమంది అండి పాపం సమాజాన్ని తలకిందులు చేయడానికి వచ్చారు. ఇప్పుడు ప్రసంగానికి ఎంత ఇస్తావా, అంత ఇస్తావా? నిజంగా అపవాది ఎంత తెలివిగా ఇస్కరియోతు యోధను కొట్టిందో. డబ్బు అనేది ఆయన దగ్గర లేకపోతే బాగుపడేవాడండి. ధనం అనేది కానీ ఇస్కరియోతు యోధా దగ్గర లేకుండా ఉండుంటే బాగుపడేవాడు. ఒకప్పుడు బోధకుడుగా ఉన్న నీవు ఏ ధనము లేకుండా, ఏ చేతులు లేకున్నప్పుడు ఖచ్చితంగా చేసావు. ధనం చేతికి వచ్చింది, ఇంకా 5 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా, విమానం పెడతావా? కారులో వెళ్ళరట, విమానాలు కావాలంట. తలకిందులు చేశాననుకున్న నీవు ఎలాగైపోతున్నా తలకిందులు పడిపోయావు. నువ్వు ఏ క్రూర ముఖం అయితే బలిస్తాననుకున్నావు, ఆ క్రూర ముఖంగా బలైపోయావు. నువ్వు దేవుని పనిలో క్రూర ముఖాన్ని బలివ్వండి అని చెప్పి నీవు అందరి క్రూర ముఖాన్ని తీసుకెళ్ళి నువ్వు వెనకేసుకొని పెద్ద మృగంగా మారిపోయావు. దోపిడి దేవుని పేరట. అతని దగ్గర డబ్బు సంచి ఉన్నందున చేసిన తప్పు ఏంటో తెలిసిన, డబ్బు సంచి ఆ 12 మంది దగ్గర డబ్బు సంచి లేదు, ఒక్కడ దగ్గర ఉంది. ఎప్పుడైతే డబ్బు చేరిందో నిత్య జీవాన్ని పొందవలసిన 12 మందిలో ఒకడైన దేవుని శిష్యుడిగా, యేసు శిష్యుడిగా ఉండవలసినటువంటి ఇస్కరియోతు యోధా తలకిందులుగా పడి కుక్క చావు చచ్చాడండి. నిజమేనండి, నిజమే.
ఈరోజు సత్యములో వాక్యములో ఉన్నానని చెప్పుకుంటూ కూడా ధనం పట్టుకొని ధనం పట్టుకొని సేవకులను ఆడించే వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళే. భూమిని తలకిందులు చేసేవారు కాదు, డబ్బుతో తలకిందులు చేస్తూ ఉంటారు. ఇక వీడికి ఎంత ఇస్తలుగా ఆడతాడు, ఎంత ఇస్తలుగా ఆడతాడు, ఈ పని చేయించుకుంటే చేయించుకోవచ్చు, ఆడించుకోవచ్చు అనే టైపు తప్పు. వాని దగ్గర డబ్బు సంచి ఉన్నందున జీవితం పోయింది, అది బతుకు పోయింది, నిత్య జీవనం నుంచి కోల్పోయి నిత్య నరకంలో ఉన్నాడు ఇస్కరియోతు యోధ. నువ్వు ఆ సార్వత్రిక సంఘములో ఉన్న నీవు ఆ డబ్బు సంచి పట్టుకొని అందరినీ ఎరచూపిస్తూ విచిత్రంగా వాడుకుంటూ వాళ్ళని బానిసలుగా చేస్తూ దేవుని సేవ చేసే వాళ్ళని సంఘమని ప్రభు నీ మీద ప్రభువులుగా ఉండవలసినటువంటి సంఘ పెద్దల ఎడల కూడా నీచంగా ప్రవర్తిస్తున్నారు. చూసారు ఈరోజు ఏమని డబ్బు ఉంది, వాళ్ళు ఇచ్చే 500 కోసం 1000 రూపాయల కోసం అంత నీచం అయిపోతావా నువ్వు? వాక్యం కలిగిన క్రైస్తవుడిగా ఉండవలసిన నీవు ఎవరో డబ్బు ఇస్తారని, ఎవరో చందా ఇస్తారని వాళ్ళ తరపు వాళ్ళ మాటలు వేషధారిగా, విశ్వాసఘాతకుడుగా, నమ్మక ద్రోహిగా, పైన ఒకటి చెబుతూ లోన్ ఒకటి మాట్లాడుతూ లోన్ తిట్టుకుంటూ వీళ్ళకి ఏంటి పోయే కాలం, వీళ్ళకి ఏంటి బుద్ధి, అదేం బుద్ధి, మంచి బుద్ధి కాదు అంటారు. బయట మాత్రం మీరు గొప్పవారమ్మా అంటాడు. అది అవసరమా? ఆ డబ్బు ఇచ్చిన బిషప్లో మీరు ఫీల్ అయిపోతుంటాం, నేను ఇచ్చానని. నిత్య నరకానికి మొదటి వారసులు మీరే అవుతారు. వేషధారులు దేవుడు క్షమించడండి. వ్యభిచారినేమో క్షమిస్తాడేమో కానీ దాంతో వేషధారణ అస్సలు నచ్చదు. ఇస్కరియోతు యోధ చేసింది వేషధారణ. అక్కడ ప్రభు మనిషిగా ఉంటున్నాడు, అక్కడ అమ్మేస్తున్నాడు. ఆయన బలలో పాలుపంపులు పంచుకుంటున్నాడు, ఆయనతో భోజనం చేస్తున్నాడు, ఆయనతో ముద్దు పెడుతున్నాడు. అప్పుడు చెప్పేస్తాడు వేషధారణ పనులు చేశాడు. భూమి తలకిందులుగా చేయవలసిన వాడు ఏమైపోయాడు? తల క్రిందులుగా పడి నడిమికి బత్తలే ప్రేగులు వచ్చేసింది. ఆ గతి వద్దు. డబ్బుని ఎరేసి డబ్బు వస్తే గొప్ప వస్తుందని చెప్పి దొంగలతో చేరి, దోచుకునే వారితో చేరి, వారి యొక్క క్రియల్లో నీవు పాలి భాగస్సు అవుతున్నావు. జాగ్రత్త. వందనములు చెబితేనే వాడి దృష్టికి వెళ్ళి నువ్వు పాలి భాగస్సు అవుతావు. సేవకులుగా ఉన్నవారు డబ్బు వచ్చిన తర్వాత జ్ఞానాన్ని పక్కన పెట్టేశారు. జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు 10 లక్షలకి 5 లక్షలకి. ఏమంటే సేవ చేస్తున్నాం, అవి కట్టామంటారు. పేదవాడి దగ్గర కొల్లగొట్టి ఏంటి మీరు సేవ చేసేది? వద్దు. ఇక్కడ స్థానికంగా సంఘం చాలా కష్టపడుతుందండి. ఈరోజు వచ్చింది 4000 రూపాయలు కరెంటు బిల్లు. ఎందుకు వచ్చిందంటే ఈ లైటింగ్లు వేసి, లైటింగ్ల వల్ల చేసి రికార్డింగ్ చేయడం వల్ల కొంత ఎక్స్ట్రా పడింది. కట్టలేక 2000 రూపాయలు కడతాను, మిగతాది వచ్చే నెల కడతానన్నానంతే. సరే, వాక్యం వెళుతుంది, దేవుడు చూస్తున్నాడు. కరెంటు బిల్లు ప్రతిసారి వస్తే ఎలా వచ్చినా సరే 1000 రూపాయలు తక్కువ రాదు. మీటింగ్స్కి, వీటికి వాటికి లక్షల కోట్లు దోచుకునే వాడికి ఇస్తున్నారే తప్ప స్థానికంగా ఇక్కడ బలపడి, ఇక్కడ నేర్చుకొని, ఇక్కడుండి వెళ్ళేవాడి ఎడల కనీసం అంటే నీకు పొగడ్త కావాలి, గొప్ప కావాలి. నువ్వు అలాంటి పనులు చేస్తావని యేసుక్రీస్తు ఇల్లు కూడా కొనుక్కోలేదు. ఒకవేళ నేనే ఇల్లు కొనుక్కుంటే వీళ్ళేమైపోతారో, నేనే మంచి బట్టలు వేసుకుంటే వీళ్ళంతా నన్ను ఫాలో అవుతారో మాదిరిగా ఉండడం కొరకు తిండి తిప్పలు లేకుండా ఉన్నాడు ఆయన. పౌలు కూడా అంతే. మీకు మాదిరిగా ఉండటకి ఇలా ఉన్నాను నేను. నాకు తినడానికి తిరగడానికి నాకు పర్మిషన్ లేక కాదు, నాకు అధికారం లేక కాదు. తినగలిగే శక్తి ఉన్న ఎందుకు తినట్లేదు తెలిసినా, ఇదిగో మీకు మాదిరిగా ఉండాలి, నోరు కట్టుకొని సేవ చేస్తున్నా. నువ్వు తినడానికి అవకాశం ఉన్నా పౌలు వినియోగించుకోవట్లేదు.
నువ్వేమంటున్నావు? నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నీ తర్వాత వాళ్ళు చాలా పేదలు ఉన్నారు. అందుకనే సమానత్వం చూపించడం కోసం యేసుక్రీస్తు వారు పేదవాడు కన్నా ఇంకా పేదవాడుగా ఉన్నాడండి. పేదవాడికి ఆ రోజుల్లో ఇళ్ళైనా ఉంది, ఒక జత బట్టలైనా ఉన్నాయి. యేసుక్రీస్తుకి తలగడ లేదండి. తల వాల్చుకున్నాడు, తలగడ కూడా లేదండి. పుట్టినప్పటి నుంచి ఎందుకు ఉన్నాడు తెలిసిన? ఒకవేళ నీకుంటే నువ్వు రెచ్చిపోకు అని. పైగా క్రైస్తవుడు జాగారాలు, శ్రమలు, కష్టాలు అనుభవించాలని చెప్పిన నీవే క్రైస్తవుడే అనుభవించాలి సుఖభోగాలని చెప్తున్నావంటే నీకు దయ్యం కాటు వేసింది. ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఇంత మహాజ్ఞానాన్ని చెబుతున్నటువంటి పౌలు గారు అంటున్న మాట చూడండి. ప్రపంచ ప్రజల కోసం వారి ఆలోచనలు తలకిందులు చేసేవాడిగా పౌలు పనిచేశాడు. ఈ లోక జ్ఞానం విరుద్ధనమని నిరూపించాడు. ఆనాటి సమాజాన్ని ప్రశ్నిస్తూ సవాలు చేసినటువంటి మాట మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. శాస్త్రి ఏమాయను పౌలు గారు అంటున్నారండి. శాస్త్రి ఏమాయను, జ్ఞాని ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. ఏ జ్ఞానం కొరకు మీ పిల్లల్ని పెంచుతున్నారు? ఏ జ్ఞానం కొరకు మీరు బతుకుతున్నారు? ఏ జ్ఞానం కొరకు మీరు జీవిస్తున్నారు? ఏ జ్ఞానం కొరకు మీ మనుగడ సాధిస్తున్నారు? ఏ జ్ఞానము నేర్చుకొని ఏ జ్ఞానంలో మీరు ప్రవర్తిస్తున్నారు? ఏ జ్ఞానము శాశ్వతమైనది? యేసుక్రీస్తు ఏ జ్ఞానంగా వచ్చాడు? జ్ఞానముగా వచ్చిన క్రీస్తు ఎలా బతికి చూపించాడు? ఆ జ్ఞానము నేర్చుకున్న పౌలు ఏమంటున్నాడు? శాస్త్రి ఏమాయను, జ్ఞాని ఏమాయను, ఈ లోకము తర్కవాది యేసుక్రీస్తు వారి దగ్గర కాదన్నట్టుకు వీలు లేకుండా మాట్లాడాడు. ఆశ్చర్యపోయారు. పౌలుతో మాట్లాడేవాళ్ళు కూడా నలగెత్తయ్యారు. అందుకని రండి ఎవడొస్తాడు అన్నాడు. అంతే. చూసారా? మొదటి శతాబ్దంలో పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నా చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. తాను నిలుచున్నాను సత్యములో వాక్యం అనుకునేవాడు పడిపోకుండా, ఇస్కరియోతు పడిపోయాడు. నిల్చున్నాను అనుకున్నాడు, పడిపోయాడు. నీవు సత్యములోకి వచ్చేసా, నిల్చున్నాను అనుకున్నావు, నువ్వు పడిపోతున్నావు. డబ్బుతో ఎర చూపిస్తున్నావు, డబ్బుతో బానిసలుగా చేస్తున్నావు, డబ్బుతో నీకెంత సహోదరులుగా నువ్వు చూడట్లేదు. డబ్బుతో గొప్పను సంపాదించుకుంటున్నావు, డబ్బుతో పేరు సంపాదించుకుంటున్నావు. తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు నీ మనసు ఏంటో. నువ్వు పొగిడితే ఇస్తావని, నువ్వు పొగడత కోసం ఏదన్నా చేస్తావని, నీకు అపవాది కాటేసిందని, ఇస్కరియోతు ఉన్న కాటు నీకు పడిందని. ఆనాడు ఉన్న వాక్యం ఏంటి? ఈనాడు ఉన్న వాక్యం ఏంటి? పూర్తి సత్యంలోకి వచ్చిన నీవు ఉన్నటువంటి వారిని, నీ సహోదరులకు ఉండవలసిన వారిని భారమైన పనులు చెప్తూ వారిని వాడుకుంటూ 100 రూపాయలు చందా ఇస్తే 50 రూపాయలు నీ ఇంటి పని చేయించుకుంటున్నావంటే నువ్వు ఎక్కడ పడిపోవో తెలిసినా? అపవాది ఉచ్చులో ఉన్నావు. అపవాది కుమార్తెగా కుమారుడుగా ఉన్నావు నువ్వు. తప్పు. స్థానిక సంఘానికి ఇవ్వాల్సిన భాగాలు ఏ రోజైనా ఇచ్చావా? సంఘములో ఉన్న నీవు ఇతర సంఘాలకి వెళ్ళి నువ్వు సేవ చేసుకుంటున్నావు నీ గొప్ప కొరకు. ఇక్కడ ఎలాగా నా పేరు ఉంటుంది ఇచ్చేసానని, కానీ అన్ని ఇంటర్వ్యూలో చెప్తాను. ఎవరెవరు ఏమేమి చేశారో మినిస్ట్రీకి. అందరూ అపోహ ఏంటంటే పలానా ఇచ్చేటారంటే పలానా బాగా ఇచ్చి ఆవిడే చేసిందా వాళ్ళే చేశారంటున్నారు. తప్పు. ఏమీ లేదు. నిల్లు, జీరో.
దుబాయ్లో ఉన్న సహోదరులు దగ్గర చూస్తే జీరో. వాళ్ళ ఇష్టానుసారంగా సంఘ క్రమశిక్షణ లేకుండా ఖర్చు పెడుతూ, ఆరాధన కూడా లైవ్లో చూసుకుంటూ, సెల్లో చూసుకుంటూ, టీవీలో చూసుకుంటూ, వాక్యం చదువుకుంటూ ఆరాధనకి వెళ్ళవలసిన స్థితికి దిగజారిపోయి సమాజంగా కూడుకుంటే మానొద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే మానేసి ఉండే రకంగా వ్యక్తి ప్రేమలో పడి దురాభిమానంలో పడిపోయేటటువంటి వాళ్ళు మన సంఘంలో కనిపిస్తున్నారు. జాగ్రత్త పడాలి. మీరు కోల్పోయారు. దేన్నైతే సంపాదించుకోమని వచ్చారో, ఏ సత్యములో ఉందామని వచ్చారో దాని నుండి కోల్పోయిన వారుగా ఉన్నారు. మీరు చూసుకోండి. శాస్త్రి ఏమాయను, జ్ఞాని ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానం మనకు వచ్చిన మీరు లోక జ్ఞానంలోకి వెళ్ళిపోతారు. లోక పొగడ్తలోకి వెళ్ళిపోయారు. లోక డంబంలోకి వెళ్ళిపోయారు. శరీరాశల్లోకి వెళ్ళిపోతున్నారు. జీవపు డంబాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనం. మీరు వెర్రులకి తీసుకుంటాడు తర్వాత వెర్రిగా మాట్లాడతాడు. పిచ్చిదరా, పిచ్చోడరా, పొగిడితే ఇచ్చేస్తారా అని మీరు వెర్రిగా చేస్తారు. దేవుని జ్ఞానానుసారముగా నడుచుకోవాలి. దేవుని జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, తర్కవాదాలు చేసేవాడు ఏమైపోయాడు. తలకిందులుగా దేవుడు వెరితనంగా చేశాడు. తన జ్ఞానాన్ని తలకిందులుగా చేశాడు. నీవే తలకిందులైపోయి భూ సంబంధిగా బ్రతుకుతున్నాడు మనిషి. ఈరోజు క్రైస్తవుడు అంటే దేవుని జ్ఞానాన్ని ఆటంకపరిచేటువంటి ఒక సాధనంగా ఉన్నాడండి. అదే జ్ఞానంలోకి వెళ్ళనివ్వట్లేదు. జ్ఞానం నేర్చుకున్నట్టు వద్దు, వాడికి ఎందుకు వెళ్తారు, వద్దు వద్దు వద్దు. మీరు బ్రాందీ షాప్కి వెళ్ళండి, పర్లేదు, నేనేమన్నా. నేను వాక్యం దగ్గర ఇంకో దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి తొక్కుకోనంటున్నాడు. దేవుని జ్ఞానం చేత ఆటంకపరిచేటువంటి సాతాను కట్టినటువంటి దుర్గాలన్నీ కూడా పడగొట్టాలండి, పడద్రోయాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును బట్టియే కదా, మీరు చేసే కార్యక్రమాలు బట్టే యేసుక్రీస్తు నమ్మానంటారండి. ఆడికి వెళ్ళిన తర్వాత కనీసం మనిషిగా గుర్తించరండి, గొడ్లు సేకరి చేయిస్తారండి. పేరుకి దేవుడి భక్తులండి బాబు. అలా అన్నవాళ్ళు ఎంతమంది బయట అనడం లేదు. బయట పోయి అన్నాను, మరి నా దగ్గరికి వచ్చి అంటారు, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అనొచ్చు కదా అంటే, ఏం బాగుంటుంది, నువ్వు ఒక వేషధారివి అంటే నాతో చెప్పకూడదు, వీళ్ళు అనాలి. అక్కడ పేతురు లాంటి వాడినే పౌలు ముఖాముఖిగా బహిరంగంగా గద్దించాడు. మాట ఎత్తలేదు. సువార్త క్రమము చెప్పు, నువ్వు నడడం లేదు, తప్పు చేస్తున్నావు. యూదులు వచ్చేటప్పుడు ఒకలాగా, యూదులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నావు, నాటకాలు ఆడుతున్నావు నువ్వు. అందరి ముందు తిట్టాడు. నీ వాత వేయపడి మనసు అపవాది కంప్లీట్గా వాడేసుకున్నాడు మిమ్మల్ని. మనమేంటి ఫోన్లే మారతారు 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 అని చూస్తున్నాం. లేదు, గర్దించు, ఖండించు, బుద్ధి చెప్పు, బుద్ధి చెప్పు. ఇంతవరకు నేను చెప్పలేదు. ఇక నుంచి ఆదివారం నుంచి ఫోర్స్గా ఉంటాయి మెసేజ్లు. ఇంకా సంఘ సబ్జెక్టులు ఏంటో బయటకు వస్తాయి. ఓపెన్గా పడిపోతాయి పంచులు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ఎలాంటి హెచ్చరికిస్తున్నాడు చూడండి దేవుడు. లోకాన్ని వెలిగించవలసిన మీరు మీకు మీరే ఆపుకుంటున్నారు. మీరేమో లోకాన్ని వెలిగిస్తారు. లోకాన్ని వెలిగించవలసిన క్రైస్తవుడు తన జీవితాన్నే పాడు చేసుకుంటున్నాడు. అపోస్తల కార్య గ్రంథములు 2వ అధ్యాయం 40వ వచనము.
నేటి క్రైస్తవులు దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేశారు. శరీరం ఉప్పొంగ చేసేటువంటి బోధనలోకి వచ్చారు. వాళ్ళు శరీర బోధని వీళ్ళు శరీరాన్ని ఆస్పదంగా చేసుకుంటున్నారు. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్న ఈ తరము వారికి వేరే అయిపోండి, ఫ్లైట్లు పెట్టండి, డబ్బులు ఇవ్వండి అనేటువంటి మూర్ఖులు వాళ్ళు. అలాంటి మూర్ఖులకి తలకిందులు చేయవలసిన మీరు, మార్చవలసిన మీరు, మిమ్మల్ని చూసి వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు, మంచి పేరు అనుకుంటున్నారు. మీరు మీ దగ్గర పొగుడుతున్నారు డబ్బుల కోసం. వెనక ఎన్ని తిరుగుతున్నారో నాకు తెలుసు. బాహాటముగా అందరి ఎదుట చెప్పాడు పౌలు. ఏదో నాకేం రావట్లేదు, ఈవెన్ అపేక్ష చెప్పట్లేదు, అయ్యో మోసపోతాను, నాకెందుకు అనవసరమని ఊరుకున్నాను చాలా కాలం. కానీ లోక ఆశలకు ఎవరో మప్పుతున్నారు. మీకు అపవాది వెనక నుంచి నడిపిస్తుంది. అక్క రూపంలో వచ్చిందా, చెల్లి రూపంలో వచ్చిందా, తమ్ముడు రూపంలో వచ్చిందా, ఇలాగ చెయ్యి అలాగ చెయ్యని చెబుతున్నట్టుంది. ఇలా కుక్కల్లా చూడు సేవకుల్ని, సర్వెంట్స్లా చూడు సేవకుల్ని. తప్పు కదా, తప్పు కదా. దేవుని సేవకుడికి ఎటువంటి వాల్యూ ఇచ్చాడు తెలిసిన బైబిల్లో. అందులో పురుషుల్ని, నువ్వు స్త్రీవి, ముసుగేసుకుని ఉండాలి. ఒక స్త్రీ పురుషుని అధికారం చెలాయిస్తే మాట్లాడుతుందంటే, అవతలోడు కూడా సేవకుడు చేతులు కొట్టుకొని అమ్మ అమ్మ అని అడుక్కుంటున్నాడంటే డబ్బులు. ఎంత దౌర్భాగ్యం అండి. వీళ్ళు సత్యం సంబంధించిన వాళ్ళు అంటారు. వీళ్ళు పొగడతలకు పడననుకున్న వాళ్ళే పొగడతలకు పడిపోయి ఆడంబరాలకి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఇస్కరియోతు యోధలాగా తలకిందులు చేయవలసిన వీళ్ళు బతుకులు డబ్బును అడ్డం పెట్టుకొని తలకిందులు అయిపోతున్నాయి. అయ్యో, ఏదైతే క్రూరముఖం అని చెప్పారో ఆ క్రూరముఖం మళ్ళీ కొట్టేసింది వీళ్ళని. అటువంటి వాళ్ళకి వేరైపోండి. సాధ్యమైతే చచ్చిపోతారు. ఒకసారి వెలిగింపబడ్డారు, మళ్ళీ మారిపోయారు, లోకంలో పడిపోయారు. అటువంటి వాళ్ళని నూతన పరచుట అసాధ్యము. భ్రష్టత్వంకి అప్పచెప్పేశాడు దేవుడు. వాళ్ళు భ్రష్టులైపోయారు వాళ్ళు. 100% భ్రష్టులు. దాని విశ్వాసంలో ఉన్నాను అనుకుంటున్నారు, ఎంతో కార్యక్రమాలు చేస్తాం అనుకుంటారు తప్ప వెంటనే దేవుడు చిట్టా చూపించేస్తాడు. నీ బుద్ధి మంచిది కాదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి నీకంటే చేయకు, దేవుని వాక్యం పరీక్షించి మీ మనస్సును మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందండి అన్నాడు. చూసారా? కనుక ఈ లోకం ఉన్న మనుషుల పారంపర్యాచారం, లోక మర్యాద ఏ రోజు క్రైస్తవుడు శిష్యులను అనుసరించకూడదు. ఉత్తమమైనది, అది దేవునికి ఇష్టమైనది, దేవునికి అనుకూలమైనది, ఆయనకి ఇష్టమైనది ఏదో పరీక్షించి తెలుసుకొని ఆ ప్రకారం జీవించాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. కనుక ప్రపంచాన్ని శాసించేవాడు ఎవరో తెలిసిన క్రైస్తవుడండి. భూ సంబంధమైన ఆలోచన ఎవరికైతే ఉంటాయో, భూ సంబంధమైన ప్రవర్తన కోరుకుంటే ప్రపంచాన్ని మీరు ఆదేశించలేరు, శాసించలేరు. ఎవరైతే దేవుని ఆలోచనలు పెట్టి అనేకులను దేవుని వైపు మళ్ళిస్తారో వాళ్ళే భూమిని తలకిందులు చేయవారు. దేవుని జ్ఞానంలో నడిపిస్తున్నాం అనేక మందిని. అలా ఉండవలసిన మనము ఇస్కరియోతు యోధలాగా ఒక్కసారి ధనాన్ని ఆశించి తలకిందులుగా పడిపోయి పేగులు బయటకు వచ్చేయకూడదు. చాలా తప్పు చేస్తా. ఒకసారి మీ అంతరాత్మను అడగండి, నన్ను అడుక్కోండి మీరు. మరి తరువాయి భాగం ఇదే సబ్జెక్టు ఆదివారం మళ్ళీ కొంత భాగం రిపీట్ అవుతుంది. రేపు ఇంకో భాగానికి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, నీ కొందరములు స్తోత్రములు నాయన. నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మంచి వర్తమానాన్ని తండ్రి మాకు అందించావు తండ్రి. ఇటు విధంగా అనేకులు మారి తండ్రి నాయన సువార్త నాయన ముసుగులో ఈ ధనముతో పూట దాన్ని వాడుకుంటూ తండ్రి నేను నిత్య నివాసాన్ని తండ్రి
పరలోకాన్ని పోగొట్టుకుంటున్నటువంటి అనేకులు తండ్రి మా మధ్య ఉన్నారు. విశ్వాసులుగా ఉంటూ నాయన వాక్యం నేర్చిన వారుగా ఉంటూ తండ్రి నాయన చాడీలు అబద్ధం మనసులో ఒకటి బయట కొట్టి అంత మాయ మర్మం ఇదిగోనైనా వారి యొక్క తండ్రి యొక్క అపవాది సంబంధులుగా మారిపోయారు కనుక ప్రభు అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని తను నూతన పరచడం అసాధ్యం. కనీసం వారికి దూరంగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వెంటనే బిడ్డలందరినీ కనికరించి తండ్రి నాయన దుష్టుడు వారిని ముట్టకుండా అటువంటి ఆలోచనలు ఒకరిని చూసి ఒకరు వెళ్ళిపోకుండా తండ్రి నాయన జాగ్రత్త పడ్డానికి కృప చూపించమని యేసునామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.